ఇప్పుడే నాకు ఒక విషాదకరమైన వార్త తెలిసింది. నా సహచరురాలు, నా దగ్గర శిక్షణ పొందిన యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడింది, బలవన్మరణానికి పాల్పడిందని తెలిస్తే నిజంగా నాకు చాలా షాక్ ఇది ఒక రకంగా. ఎందుకంటే స్వేచ్ఛ టీవీ9లో అలాగే టీ న్యూస్లో ఎన్నో ఛానల్స్లో, మహా టీవీలో యాంకర్గా పనిచేసింది. మొదట కాలేజీ నుంచి డైరెక్ట్ నా దగ్గరికి, అప్పుడు నేను మహా టీవీలో ప్రోగ్రామింగ్ హెడ్గా ఉన్న టైంలో నా దగ్గరకు వచ్చింది. వచ్చి స్క్రిప్ట్ రైటర్గా వచ్చింది నా దగ్గరికి. అద్భుతంగా కవితలు రాస్తుంది. అద్భుతమైన చైతన్యానికి ప్రతీక నిజానికి స్వేచ్ఛ. వాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరు కూడా ప్రగతిశీల సమాజంలో చాలా పేరెన్నిక గల వాళ్ళు, ప్రముఖులు, నక్సల్స్ ఉద్యమంలో ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళ కూతురుగా స్వేచ్ఛ అద్భుతమైన ప్రతిభా పాఠవాలు కలిగిన అమ్మాయి. మరి ఏమైందో సడన్గా బలవన్మరణానికి పాల్పడిన రాత్రి 10:30 గంటల సమయంలో ప్రస్తుతం తను టీ న్యూస్లో సీనియర్ యాంకర్గా పనిచేస్తోంది. ఇది నిజంగా నాకు షాక్. ఎందుకంటే తను ఏం జరిగినా కూడా ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అనేది నా నిశ్చిత అభిప్రాయం. మరి మొదట ఒక పెళ్లి వైఫల్యం, ఆ తర్వాత ఇప్పుడు నా మిత్రుడే తను కూడా అతనితో కలిసి సహజీవనం చేస్తోంది గత 5 ఏళ్ళుగా. మరి వారిద్దరి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలు, గొడవల కారణంగానే తను ఆత్మహత్య చేసుకుంది అంటున్నారు. నిజంగా స్వేచ్ఛ చాలా ధైర్యస్తురాలు. సమాజంలో ఎన్నో విషయాల మీద ఉద్యమాలు నడిపిన చరిత్ర తనది. ఎన్నో ఉద్యమాల మీద కవిత్వాలు రాసిన చరిత్ర తనది. స్టేజి ఎక్కి తను మాట్లాడితే ఎంతమందైనా వినాల్సిందే. అంతటి అరుదైన అద్భుతమైన సాహసి, అంతటి మంచి వ్యక్తిత్వం ఉన్న స్వేచ్ఛ. మీరు చూసే ఉంటారు స్వేచ్ఛని, మీ అందరికి తెలుసు. చాలా సీనియర్ యాంకర్ తను. మీరు ఎన్నో ఛానల్స్లో చూసుంటారు. ఆల్మోస్ట్ అన్ని ప్రధాన ఛానల్స్లో తను యాంకర్గా పనిచేసింది. మరి అలాంటి స్వేచ్ఛ ఇవాళ లేదు అంటే నిజంగా నాకు చాలా చాలా దుఃఖంగా ఉంది. స్వేచ్ఛ, నీ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. నీది ఆత్మహత్య కాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే నీలాంటి ధైర్యం ప్రతి ఆడపిల్లలో ఉండాలని మేము కోరుకున్న వాళ్ళం. అలాంటిది నీ ఆత్మహత్య కాకూడదు, అది ఆత్మహత్య కాదు అని నమ్ముతున్నాను నేను మనస్ఫూర్తిగా. ఇంకేం జరిగిందో పోలీసులు తేలుస్తారని భావిస్తున్నాను.